ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెవియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తమ్మ. ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఈ రోజులలో చూసుకుంటే చాలా వరకు అప్పట్లో చిన్న వయసులో అంటే ఒక 20-19 వచ్చినప్పుడే పెళ్లి చేసేవారు. ఇప్పుడు 30, 35, 40కి వచ్చినా కొంతమందికి వివాహం జరగట్లేదు. అంటే వాళ్ళ జాతకంలో గ్రహాలు సరిగ్గా లేవా? ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా జాతకం కావాలా? లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఒకవేళ ఉన్న వాళ్ళకి ఏ గ్రహాలు బలంగా ఉంటే వివాహ యోగం కలిగే అవకాశాలు ఉన్నాయంటారు? రైట్, మంచి ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్నలో ఒక చిన్న సవరణ. అంటే పూర్వకాలంలో 19-20 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు అన్నారు. ఇది అబద్ధం. పూర్వకాలంలో పెళ్లి చేసింది నా తెలిసినంత వరకు నా పెళ్లి 15 ఏళ్ళకి అయింది. ఒక 4 సంవత్సరాలు ఎక్కువ చెప్పా. రైట్. నిజమైనటువంటి ధర్మ వివాహం అనేది 8వ ఏట. ధార్మికమైన వివాహం, ధర్మ వివాహం అంటే 8వ సంవత్సరంలో చేయాలి. రజస్వల పూర్వ వివాహం చేయాలి. ఏంటంటే మీరు మీరు బాల్య వివాహానికి సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని పోలీసు అరెస్ట్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేసింది ఆయన, నన్ను వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటి? బాల్య వివాహం నేరమని మీరు అంటున్నారు, ధర్మం అని నేను అంటున్నాను, అంతే తప్ప దాన్ని నేనేం చేసేది ఏం లేదు. నేను పోయి ఎవరికి బాల్య వివాహాలు చేయట్లేదు. చేసుకోవడం మంచిదా కాదా? మంచిది అని గట్టిగా చెప్పగలను నేను. ఎందుకని అంటారు? రైట్. బాల్య వివాహం చేసుకోండి. అర్థం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? బాల్య వివాహం అంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి. మీ భాషలో ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం బాల్య వివాహం అంటే చిన్నప్పుడే ఏం తెలియని వయసులో పెళ్లి చేసి పంపించడం కదా, అది కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం. అంటే అర్థం ఏంటి? బాల్య వివాహం అంటే అర్థం ఏంటి? చిన్న వయసులో పెళ్లి చేసేయడం. అంటే చిన్న వయసులో పెళ్లి చేస్తారు అంటున్నారు. చిన్న వయసులో పెళ్లి అంటే అబ్బాయికి 40, అమ్మాయికి 8? అదే కదా గురువు గారు. అబ్బాయికి 40, అమ్మాయికి 8. అంటే అప్పట్లో మేము చదువుకున్నప్పుడు బాల్య వివాహాలు అంటే ఏంటంటే అమ్మాయికి చిన్న వయసు, అబ్బాయికి చాలా పెద్ద వయసు, డబ్బులు ఎక్కువ వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడు. వాడు చనిపోగానే అమ్మాయి పరిస్థితి ఇలా అయిపోయేదని మేము చదువుకున్నప్పుడు మాకు ఇలాగే చెప్పారు. అలా చెప్పించారు మీ చేత. చెప్పించబడ్డారు మీరు. బాల్య వివాహం, ధర్మ వివాహం అంటే 8 ఏళ్ళ అమ్మాయికి 9 ఏళ్ళ అబ్బాయికి కానీ 10 ఏళ్ళ అబ్బాయికి కానీ వివాహం చేయాలి. ఇద్దరికి 2 సంవత్సరాల గ్యాప్, లేదంటే మాక్సిమం 3 ఏళ్ళు. 11 అబ్బాయికి, 8 ఏళ్ళ అమ్మాయికి మాత్రం వివాహం. ఇది ధర్మ వివాహం. ఇలా వివాహం చేయడం వల్ల ఇప్పుడు మీరు అన్నారు, అప్పుడు చేయడం వల్ల భర్త చనిపోయాడని చెప్తున్నారు. మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు 6 నెలలకే భర్తను చంపుతున్నటువంటి భార్యల గురించి మాట్లాడదాం. పెళ్లి కాకముందే తోసేస్తున్నట్టు భర్తలను ఏమందాం? పెళ్ళైన 6 ఏళ్లకి భర్తను చంపుతున్నాం ఏమందాం? పెళ్ళైన 11 ఏళ్లకి ప్రియుడు మోజుతో చంపిస్తున్న ఆడవాళ్ళని ఏమందాం? అంటే పెళ్ళైనటువంటి సంవత్సరంలోనే మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి విడాకుల సంఖ్య నెలకొసరికి 5,000 కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఈ వివాహాలు కరెక్ట్ అయినవా? అబ్బాయిలు కూడా చంపుతున్నారు కదా గురుగారు. ఆడవాళ్ళే అప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ చంపుతున్నారని ఇప్పుడు ఎక్కువ ప్రచారాలు అవుతున్నాయి. కూడా చంపేవాళ్ళు. చంపేది ఆడ మగ గురించి చెప్పట్లేదు. నేను ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడట్లా. విడాకులకి ఎందుకు ఆడవాళ్ళు ముందుకు వెళుతున్నారు? ప్రశ్న ఇది నాకు కావాలి. మీరు అన్నారు కదా, అప్పట్లో వివాహాలందరూ కూడా విచ్ఛిన్నమైపోయినాయి, భర్త చనిపోయాడు అంటున్నారు కాబట్టి చంపుతున్నారు. ఇప్పుడు కూడా చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు. మరి విడాకుల కేసులు 5,000 కేసులు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు నెలకు 5,000 ఎందుకు నమోదవుతున్నాయి? అంటే ఇప్పుడు బాగా మెచ్యూర్డ్ కదా, ఫుల్ మెచ్యూర్డ్, మెంటల్ మెచ్యూర్డ్, ఫిజికల్ మెచ్యూర్డ్, సో ఎకనామికల్ మెచ్యూర్డ్, సో లాట్ ఆఫ్ ప్రాపర్టీస్, లావియస్ లైఫ్. ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి? సమాధానం చెప్పాలి కదా మాకు కూడా. బాల్య వివాహం మీ సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు వివాహాలు ఎందుకు విచ్ఛిన్నం అవుతున్నాయి? సమాధానం ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే రెండవది, దే వాజ్ ఇన్ లివింగ్ టుగెదర్. లాస్ట్ 2 yearsగా ఇద్దరు సహజీవనము చేశారు. ప్రభుత్వ అనుమతి ద్వారా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ద్వారా సహజీవనము చేసి 3 ఏళ్ల తర్వాత వివాహము చేసుకొని 5 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని 6వ ఏట నాశనం చేసుకుంటున్న జీవితాలు. ఇవన్నీ జరగట్లేదు. రైట్. మరి ఇప్పుడు ఈ వివాహాలు మంచివా? అప్పుడు చెడ్డవి అన్నారు కదా, ఇప్పుడు మంచివా? సమాధానం మీ దగ్గర లేదు, ప్రేక్షకుల సమాధానం లేదు. మళ్ళీ ఆలోచించి తెలుసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు బాల్య వివాహాలు ఎందుకు మంచివి అని చెప్తాను. ఇప్పుడు మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే దాన్ని వినకండి, దాన్ని వదిలేసేసేయండి. కామెంట్ చేయండి కింద, పర్వాలేదు. బాల్య వివాహంలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే 8 ఏళ్ళ అమ్మాయి 11 అబ్బాయి చేసినప్పుడు కాపురాన్ని పంపించారు. పోరాని ఎంబడిపోయి మీ ఆవిడతో ఎంజాయ్ చేయమని చెప్పరు. 11 పిల్లవాడిని పెళ్ళైన తర్వాత తల్లిగారింటనే కూతురు ఉంటుంది, అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చదువుకుంటుంది, అబ్బాయి చదువుకుంటాడు.
ఇద్దరు చదువుకుంటారు. 18 ఏళ్ళు ఎండిన తర్వాత అమ్మాయిని రసలైన తర్వాత అబ్బాయికి అప్పటికి 20-21 వయసు వచ్చినప్పుడు అప్పుడు కాపురాన్ని పంపిస్తారు. ఈ లోపల జరిగేటువంటి ఈ 10 సంవత్సరాల అనుబంధం అనేది, ఇది అమ్మాయి నా భార్య, వీడు నా మొగుడు, మా అత్తగారు, మా అమ్మగారు, మా బాబాయ్ గారు, మా అత్తయ్య గారు చెల్లెలు, మా అత్తయ్య గారు అక్కయ్య గారు, మా మామయ్య గారు తమ్ముడు అనేటువంటి అనుబంధాన్ని ఈ 10 ఏళ్ళుగా రెగ్యులర్గా వెళ్తుంటారు కదా. ఇద్దరు వెళ్తూ ఇద్దరు కొంటె చూపులు ఉంటాయి. ఇద్దరికి మగ పిల్లలకి, చిన్నపిల్లలు కదా అప్పటి చూస్తున్నారు కదా, వయసు పెరిగే కొద్ది కొంటె చూపులు స్టార్ట్ అవుతాయి. కొంటె చూపులు అనే పాట పాడుకోవచ్చు మనం. ఆ కొంటె చూపు ఇద్దరు చూసుకుంటారు. అంటే వీళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇద్దరికి వాళ్ళ మీద వాళ్ళకి పడుతుంది. ఇంకొక పురుషుడు కదా అమ్మాయికి చూసిన భర్తని నెక్స్ట్ ఆదివారం కలవబోతున్నా, నెక్స్ట్ సండే మా అత్తగారింటికి వెళ్ళబోతున్నా, మా ఆయన చూడొచ్చు నేను, ఆ చూడడానికి తపన పడుతూ బయట చూడదు అమ్మాయి. ఈ భార్య చూసే వ్యక్తిత్వంలో వీడు ఇంకో దాన్ని బయట దాన్ని చూడడు వీడు. అంటే ఇద్దరిలో అనుబంధం బాగా పెరుగుతుంది. ఈ రకంగా 10 సంవత్సరాల అనుబంధం పెంచుకున్న తర్వాత ఇద్దరిలో ఐకమత్యం ఏర్పడుతుంది, అన్యోన్యత బాగా ఏర్పడుతుంది. దెన్ వాళ్ళు అప్పుడు కాపాడానికి వచ్చినప్పుడు మన జీవితమే పరమార్థం అనుకుని వెళ్ళడానికి అవకాశాలు బోలెడు ఉంటాయి. దిస్ ఈజ్ ద మెచ్యూరిటీ ఆఫ్ బీయింగ్ లైఫ్. అందుకనే అప్పుడు వివాహాలు బలంగా ఉన్నాయి. అప్పుడు వివాహాలు చెడిపోలేని చెప్పట్లే, అప్పుడు వివాహాలు చెడిపోయిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్య భర్తలు, పెళ్లి కూతురు పెళ్లి నవ్వదు ఇద్దరు కూడా బయలుదేరి వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు, పెళ్లి కూడా చనిపోయాడు, భార్య పదం విధవైంది. ఇప్పుడు అది జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో అవి జరిగాయి. ఇప్పుడు మాధ్యమాలలో బయటకు వస్తున్నాయి. అప్పుడు మాధ్యమాలు లేక బయటకు వచ్చేవాళ్ళు కాదు. అయితే మీరు అన్నట్టు 40 ఏళ్ళ చేసిన వాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, నవాబులు అలాంటి వాళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిని ఇప్పటికి కూడా పాత బస్తీలో 37 ఏళ్ళకి 40 ఏళ్ళకి అంటగడుతూ ఉంటారు. అది సనాతన ధర్మంలో లేదు. అలాంటి వివాహాన్ని లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు అది తప్పుగా అని చెప్పేసి దాన్ని ఆపేశారు. అలా 20 ఏళ్ళ 10 ఏళ్ల పిల్లని 30 ఏళ్ళు కట్టడం అది మరి దారుణం అని చెప్పేసి అటువంటి వివాహాన్ని అడ్డుకున్న వాళ్ళే లాలా లజపతి రాయ్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, వీళ్ళే చేశారు ఆ విషయాన్ని. కాబట్టి ధార్మిక వివాహం అంటే, వైదిక ధార్మిక వివాహం అంటే 8 ఏళ్ళ అమ్మాయికి 11 అబ్బాయికి వివాహం చేయడం. ఇటువంటి వివాహాలు విచ్ఛిన్నం అవడం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క అత్త మామల మధ్యలో కూడా ఒక రకమైనటువంటి మా కోడలు మా అల్లుడు అని జాగ్రత్త చూసుకోవడం, అంటే కుటుంబ విలువలకి ప్రాధాన్యత ఇవ్వడం, కుటుంబ పరిసరాలు తెలుసుకోవడం, కుటుంబ పరిస్థితికి అలవాటు పడడం, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని 6 నెలలు వాళ్ళు వీళ్ళైతే సావాస దోషం ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పి అదే సామెత. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. 6 మాసాలు కలిసి ఉంటే అవుతారని. 6 మాసాలు కాదు, వీళ్ళు 6 ఏళ్ళు కలిసి ఉంటారు. అట్లా ఏది శారీరకంగా దగ్గర కాదు, మానసికంగా దగ్గరికి అవుతూ ఉంటారు. ఇక రెగ్యులర్గా రెడీ టు వెయిటింగ్. నెక్స్ట్ అంటే వస్తుంది, మా ఆవిడ వస్తుంది, వీడు వెయిటింగ్. నెక్స్ట్ అంటే వీడు వస్తుంది, వీడి ఫ్రెండ్స్ అంటారే మీ ఆవిడ వస్తుందని వీడికి అది వెటకారంగా వాడిని ఎక్కిరేయడం. వాడు దానికి పొంగిపోతుంటాడు, మా ఆవిడ వస్తుంది సిగ్గుపడుతూ పొంగిపోతుంటాడు. ఇక్కడ ఈవిడ పొంగి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, మీ ఆయన దగ్గరికి వెళ్తున్నావా, కమాన్ ఒక కిస్సి వే అని అడుగుతారు వీళ్ళు. ఈక్వల్ ఇక్కడ పాపం ఈ పిల్లగా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో తెలియని ఒక రొమాంటికల్ ఎమోషన్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఇద్దరికి తల్లిదండ్రులు దూరం ఉంటారు కదా, అందరు ఉంటారు కదా, దగ్గర అవ్వలేరు వాళ్ళు. అలాంటి వ్యక్తిత్వం వల్ల ఇద్దరిలో భావోద్వేగాలు బాగా పెరుగుతాయి. అంటే అనుకూలంగా భావోద్వేగం పెరిగి మంచి వివాహం జరుగుతుంది. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఇప్పుడు అంటే ఇక్కడ 19 ఏళ్లకి మీరు పూర్వకాల వివాహం విషయం ఇక్కడ దానికి వచ్చింది, ఇదే 8 నిమిషాలు వచ్చింది మనకి. మరి ఎవరు చూస్తారో తెలియదు, ఇంత సోది ఎక్కువ అనుకోవచ్చు, కానీ విషయం పనికొచ్చే విషయం కాబట్టి వినండి, 10 మందితో షేర్ చేయండి. ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం బాగాలేకపోతే వివాహం కష్టం. దానికంటే మించి శని బలం లేకపోతే వివాహం కాదు. అసలు శని బలం ఖచ్చితంగా ఉండాల్సిందే. సహజంగా భాగ్యకారకుడు, సహజంగా ఆయన లాభకారకుడు. ఈ లాభాన్ని, భాగ్యాన్ని, సంతానాన్ని, అనేక రకాల యోగాలు ఇచ్చేవాడు శనీశ్వరుడు కూడా. అలాగే భాగ్యకారకుడు, సహజమైనటువంటి భాగ్యకారకుడు గురుడు. కాబట్టి గురుడు శని యొక్క 2 గ్రహాల యొక్క పుణ్యబలం మనకు కావాలి. ఆ 2 గ్రహాల బలంగా ఉంటేనే వివాహం జరుగుతుంది. అందులో ప్రధానమైనది గురుబలం. జన్మజాతకంలో గురుబలం లేకపోతే వివాహం అవడం కష్టం. అలాగే జన్మలగ్నం నుంచి సప్తమాధిపతి యొక్క జాతక చక్రంలో సప్తమ స్థానాన్ని, సప్తమాధిపతిని భావచక్రంలో, నవాంశ చక్రంలో ఎక్కడున్నాడు చూసి ఫలానా సమయంలో వీళ్ళకి వివాహం జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. తొందరగా మరి పెళ్ళిళ్ళు 30 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయంటే సో ఇక నేను దానికి సమాధానం నేను వేరే రకంగా చెప్తాను, అది వినడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా అల్పమైన బుద్ధి అంటారు దాన్ని. నేను ఇంకా ఇప్పుడు పెళ్లి వయసు రాలేదు నాకు, ఐఎమ్ నథింగ్ బట్ 28, సో ఐఎమ్ నాట్ రెడీ టు మ్యారేజ్. మొన్న నాకు ఐ రిపీట్ దట్ ఇన్ఫర్మేషన్, మీకు జూలై 2000 మన జూలై 5వ తారీఖు పేపర్లో, 7వ తారీఖు పేపర్లో, 7వ తారీఖు 7th రోజు పేపర్ చూసుకోండి. ఐ థింక్ ప్లీజ్ కరెక్ట్ మీ, 4th or 7th ఐ థింక్ సో. దాన్ని స్పష్టంగా ఇచ్చారు ఇన్ఫర్మేషన్. మానసిక వేదన వల్ల మొనోపాజ్ 20 months ముందే వచ్చేస్తుందట. రావాల్సిన సమయానికంటే మానసిక వేదన వల్ల 20 months అంటే 2 years ముందే వచ్చేస్తుంది మొనోపాజ్. ఇక సైంటిఫిక్గా చెప్పింది
28 ఏళ్ళ లోపల పెళ్లి కాకపోతే సంతాన ప్రక్రియ ఆడపిల్లలకి దాదాపు 35% తగ్గిపోతుంది. నేను చెప్పట్లేదు, సైన్స్ చెప్తోంది. రెండవది, మగవాళ్ళల్లో వీర్యకణ ఉధృతి, వీర్యకణ అనేటువంటి అంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వీర్యకణాల్లో 39% తగ్గిపోతుంది. ఇప్పటికీ ఐవీఎఫ్లో చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు, ఇప్పటికీ తిరుగుతున్నారు. ఇంకా 28 ఏళ్ళు కూడా పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని కనేది ఎప్పుడు, పెంచేది ఎప్పుడు, మొగుడితో సుఖపడేది ఎప్పుడు, పిల్లలతో సుఖపడేది ఎప్పుడు, సంపాదన మీద ఉంటున్నావు, ఇంకా సెటిల్ కాదనుకుంటున్నావు. సో అలాంటప్పుడు ఎప్పుడైతే నీకు పెళ్లి పోస్ట్పోన్ అవుతుందో అది జాతకాన్ని ముడిపడి ఉండదు, నీ కుటుంబపరమైనటువంటి ప్రక్రియ అది. అంటే కుటుంబంలో వచ్చేటువంటి అంటే తల్లిదండ్రులకి కన్యాదానం చేసే యోగ్యత ఉందా లేదా. అమ్మాయి పెళ్లి బలం ఉందండి, వాళ్ళకి కిరణ్ శర్మ చెప్పాడు గురుబలం బాగుంది, పలానా డేట్లో 2026 సెప్టెంబర్లో పెళ్లి అయిపోవాలన్నాడు, ఆగస్టులో అన్నాడు అండి, 29 వచ్చింది, అమ్మాయికి పెళ్లి కాలేదండి, కిరణ్ శర్మ జాతకాలు తప్పు చెప్తాడండి. అప్పుడు మీరు చూడాల్సింది తల్లిదండ్రులకి కన్యాదాన యోగ్యత ఉందా లేదా. ఈ అమ్మాయికి పుణ్యబలం ఎంత ఉంది, పెళ్లి బలం వచ్చింది, పుణ్యబలం ఉండొద్దు. మన చంద్రబాబు నాయుడు గారు రమ్మని చెప్పి మనకు ఇండోనేషియా పంపించాడు, మనం వెళ్ళొద్దు. ప్రధానమంత్రి గారు రమ్మని మనకు ఆఫీస్ వచ్చింది, పద్మశ్రీ అవార్డుకి ఇచ్చాడు కిరణ్ శర్మకి. ఓకే, నేను వెళ్తే కదా ఇచ్చేది నాకు, చల్ పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పేసి ఇంటికి వస్తుందా, ప్రధానమంత్రి ఇంటికి వచ్చి ఇస్తాడా, రాష్ట్రపతి ఇంటికి వస్తారా, నువ్వు వెళ్ళాలి కదా. యోగం ఉంది, యోగ్యత లేదు. వివాహంలో యోగం ఉంది కానీ యోగ్యత అనేది కోల్పోవడం, ఆ యోగ్యత అనేది కనబడదు, పుణ్యబలం వల్లనే వస్తుంది. అది పుణ్యబలం అంటే ఏంటి, మనం కృష్ణుడు చెప్పుకున్నాం, దానము, తపస్సు, జపము, కన్యాదానం చేసేటువంటి వ్యక్తులకి తల్లిదండ్రులకి అవన్నీ కూడా బలంగా ఉండాలి. మరి ఏం చేసుకుంటే అవుతుంది, ఇక్కడ కూడా లలిత ఉపాసన, మళ్ళీ ఇక్కడ లలిత పారాయణ, అలాగే ఇక్కడ సప్తశతి పారాయణం, దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం, పార్వతీ అష్టోత్తరం చదువుకోవడం, పరమేశ్వరుడు అష్టోత్తరం చదువుకోవడం వల్ల తొందరగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఆడపిల్లకి. అలాగే కనీసం 5 మాస శివరాత్రులు పిల్లవాడు తదేకమైనటువంటి దృష్టితో ఉండి నిరాహారంగా ఉంటూ ప్రదోష కాలంలో శివుణ్ణి కనుక అభిషేకం చేస్తే, పార్థివ లింగానికి మట్టి లింగానికి అభిషేకం చేస్తే 6వ నెలలో వివాహం అవుతుంది. అది 3వ కాకపోతే 3వ తర్వాత పెళ్లి అవుతుంది. 5 నెలలు మీరు చేసి చూడండి, అబ్బాయికి 6వ నెలలో పెళ్లి అయిపోతుంది. ప్రతి మాస శివరాత్రికి అబ్బాయిలు చేయాలి, అమ్మాయిలు లలిత పారాయణం చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల తప్పకుండా తపశ్శక్తి వల్ల నీకు అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకునే యోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. గురుగారు, ఒకవేళ జాతకం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయినాయి, జాతకాలు చూసుకోరు, చేసేసుకుంటున్నారు, తొందరగా విడిపోతున్నారు, దీనికి కూడా జాతకం ప్రభావం ఉంటుందా? తెలియకపోయినా మన తెలియదు, గ్రహ సంచారం అలాగే ఉంటుందమ్మా. ఏ రాహు, ఇప్పుడు రాహు వచ్చినప్పుడు రాహులో కుజుడు, రాహులో శని వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి మ్యాచ్ అంటే మేము ట్రాష్ యాష్ మేము జాతకాలు నమ్మం అనుకున్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు అన్నారు లవ్ మ్యారేజ్ ఫెయిల్ ఎందుకు అవుతున్నాయమ్మా అంటే కొద్దిగా చెప్తే అసభ్యంగా ఉంటుంది, కానీ పెళ్లికి ముందు అన్నీ అయిపోతున్నాయి కదమ్మా, ఇంకేముంది అక్కడ. అన్నంటే ఏమిటి కూడా అంటే అన్నంటే అన్నే, శారీరకంగా వీళ్ళు ఒక్కటవడమే అన్ని అంటే, ఇంక దాంట్లో కొత్త దాచుకోవడానికి ఏం లేదు, కడుపు దించుకుంటే కాలం మీద పడుతుంది. ఇది పెళ్లికి ముందే వీళ్ళు కొన్ని 100 సార్లు 1000 సార్లు తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఏమంటే ఆడపిల్లలు అన్న, ఆడపిల్ల కాదు మగ ఆడ ఇద్దరిని అంటున్నాను నేను. రెండవది శారీరకంగా సరే తప్పు చేయలేదండి అందరు మీరు అనొద్దు అంటే అందరూ అనట్లేదు, తప్పు చేసిన వాళ్ళకి అంటున్నాను నేను. కొంతమంది మానసిక వ్యభిచారం చేస్తారు, మానసిక వ్యభిచారం అంటారు దాన్ని. ఇది కూడా నిజమైనటువంటి వ్యభిచారం కన్నా మానసిక వ్యభిచారం అనేది దోషం, ఎక్కువ దోషం. అది ఎవరినో ఊహించుకొని మనం కాపురం చేయొద్దు, ఎవరితో ఊహించుకొని కాపురం చేయొద్దు, అది దోషం, అది మహాపాపం. ఇది తెలుసుకుంటే మనం ఉంటాం. కానీ కలి ప్రభావం ఉంటుందిగా, కాలపురుషుడు శనేశ్వరుడు తిరుగుతున్నాడుగా, వాడి వల్ల ఏ ఆడపిల్లకు కూడా సవ్యంగా ఉండాలన్న ఉండనిచ్చేటువంటి దౌర్భాగ్యం మగవాడు లేడు. ఆ మగవాడు కుక్క లాంటి తత్వంతో ఉన్నవాడు ఎక్కువ మంది ఉన్నారు. నీ మగుడు నీ ముందు ఉంటాడు. ఎందుకు మీ ఆయన శుభ్రంగా నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంటే మీ ఆయన కడుకుంటుంటే ఏం తిరుగుతా చూసుకోవడం కావాలంటే, ఇది అప్పచెప్పట్లే, మీ ఆయన మీరు తప్పు చెప్పట్లా, అది సహజంగా వెళ్ళిపోతుంది. అంటే ఆ ప్రవర్తన అటువంటి వచ్చే ప్రవర్తన అసభ్యంగా వస్తున్నటువంటి వ్యక్తి మీద ఆ కనుకుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అదే నిండు చిరెట్టుకుంటే తన దృష్టి వెళ్తుంది, అబ్బా మా చెల్లెలా ఉంది, మా అమ్మలాగా ఉంది. వాడి మనసులో వెంటనే ఫస్ట్ వచ్చే థాట్, అమ్మాయి చీరెట్టుకు పూలు పెట్టుకుని నిండా వస్తుంటే కాటుకు పెట్టుకొని మంచి వస్తుంటే, అబ్బా ఏమో మా చెల్లెలానే ఉంది, మా పిన్నమ్మ కూతురు విషయం అలాగే ఉంది అమ్మాయి అంటారు వాళ్ళు. అసభ్యంగా ఉంటే పిల్లలతో మాట్లాడరు, అమ్మో దాన్ని చూస్తుని తెలిస్తే మా కోడ్ నా పిల్లలు తంతదేమో ఫీలింగ్తో వీడు ఉంటాడు. అంటే సహజమైనటువంటి లక్షణంతో అది దరిద్రం అల్పడుతుంది. కాబట్టి ఏదైనా సరే సమాజంలో మార్పు రావాలంటే అందరం జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయం ఎప్పుడండి పెళ్లి చేసుకోవడానికి? 20 ఏళ్ళు. జాతకాలు లేని వాళ్ళకి ప్రమాదం ఇదే. హస్తసాముద్రికం ఉందిగా, నాడీ ఆస్ట్రాలజీ ఉందిగా, లేదు నా పేరు ప్రకారం చూసుకోవచ్చు కదా. ధార్మిక చింతన ఉన్నప్పుడు గవ్వల శాస్త్రం కూడా వేసుకోవచ్చు. ఇద్దరు పిల్లల యొక్క జాతకాలు చూసి, ఇద్దరిని ప్రశ్న శాస్త్రం, ఇద్దరు పిల్లలు ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళ జాతకాలు చూసి అంటే ప్రశ్న లగ్నం వేసుకొని ఇద్దరికి సూటబుల్గా ఉంది అని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మంచి ప్రవర్తన, మంచి విశ్వాసం, లేదంటే నాకు మా కుటుంబం తెలుసు. తల్లిదండ్రుల్ని మోసం చేసే మీరు రేపు మీ తల్లిదండ్రులు మోసం, మీ మొగుడు మోసం చేయరా, పిల్లాన్ని మోసం చేయరా? మీరు తల్లిదండ్రులు మోసం చేసావు నువ్వు,
తల్లిదండ్రులు ఏం చెప్పారు, నాన్న బీటెక్ జాగ్రత్త, నాన్న బస్ ఎక్కు, జాగ్రత్తగా వెళ్ళి దిగినానా, చదువుకున్నానా, ఎగ్జామ్ రాయినా, వచ్చేనానా, ఇంటికి వచ్చేనానా. ఫస్ట్ ఇయర్ మాత్రం సీతా సావిత్రి మండోదరి బ్రహ్మాండం, సెకండ్ ఇయర్లో స్టార్ట్ ఇలియానా, ఇంకోటి థర్డ్ ఇయర్లో స్టార్ట్ జయమాలిని, జ్యోతిలక్ష్మి. తప్పుగా అనుకోదు, వాళ్ళు ఏమన్నట్లే, వాళ్ళు స్టేజ్ల మీద తప్పు చేస్తారు, వీళ్ళు నిజ జీవితంలో చేస్తారు. వీడు ఇంకా ప్రతిరోజు వీడు క్రాస్ రాజే, ప్రతిరోజు క్రాస్ రాజే, ప్రతిరోజు సోను సూదే. వీడు విలనిజం నేర్పేది, వాళ్ళ పేర్లు ఏంటంటే విలనిజం కోసం చెప్తున్నాను నేను. అంటే వీడు స్టార్టింగ్ నుంచి తయారు. వీళ్ళ వల్ల కాపులు ఎందుకు బాగుంటాయి, ఫస్ట్ ఇయర్ దానికి సెకండ్ ఇయర్ వాడు, సెకండ్ ఇయర్ దానికి ఫస్ట్ ఇయర్ వాడు, ఫోర్త్ ఇయర్ దానికి థర్డ్ ఇయర్ వాడు. ఎక్కడ లేని క్రాస్లే, ఇవన్నీ క్రాస్లే. మరి ఇవందరి ఎవడన్నా జ్యోతిష్కుడు చెప్తాడు ఈ విషయాన్ని, నేను చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మనోవేదన, అరే ఇంతమందిని చూస్తున్నాం కదా మనము జాతకాల్లో. ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి నేనే ముహూర్తం పెట్టిన తర్వాత పెళ్లి దాకా రాలేదండి, అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందండి, అబ్బాయి వద్దంటున్నాడండి, అమ్మాయిని వాడు ప్రేమించాటండి అని వచ్చినప్పుడు నాకే బాధ అనిపిస్తుంది. ఏంట్రా ఇది, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు వాళ్ళని. ఇలాంటి తల్లిదండ్రులు మోసం చేసిన మీరు కట్టుకున్న పెళ్ళానో లేదా ముగ్గురు మోసం చేయరా, చాలా సునాయాసంగా మోసం చేయగలుగుతారు. కాబట్టి మన మనస్సాక్షికి తెలుసుకునే అవసరం. జాతకంటే ముందు మన మనస్సాక్షి, దానికంటే ముందు తల్లిదండ్రులు అంటే దేవుళ్ళను మోసే విషయం తెలుసుకుంటే జీవితం నీకు హ్యాపీగా ఉంటుంది, కలిసి. దానికి జాతకాలతో పని లేదు, నీ మనస్సాక్షి, నీ యొక్క దాని ఏమంటారంటే శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల దుష్పరిణామాల్ని పక్కకు పెట్టుకొని నేను నియతిగా ఉన్నాను, నీతిగా ఉన్నటువంటి భావనతో ముందుకు వస్తే సక్సెస్ఫుల్గా వివాహ జీవితం బంధంగా ఉంటుంది. దానికి మంచి ముహూర్తం కావాలి, నేను చెప్తున్నాను కదా, ఒక మంచి ముహూర్తం కావాలి, మంచి ఇద్దరు వ్యక్తుల జాతకాలు కలవాల్సిందే, కలిసి పేర్ల మీద కలవాల్సిందే, ఇద్దరు హస్తరేఖలు చూసి తెలవాల్సిందే. ఇలా చూసినప్పుడు గబ్బల శాస్త్రం వేసినప్పుడు ఇద్దరికి సంయోజనం బాగా ఉందండి, కాపురం ఉంటుంది, సంతానం చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఒకటి, ప్రతి వ్యక్తికి ఇక్కడ మా ఆత్మసాక్షి ఉంటుంది, దాన్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. నేను ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాను అని దాన్ని మీరు కొలబద్దగా పెట్టుకుంటే మీ జీవితం హ్యాపీగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మోసం చేసుకునేటువంటి తత్వం ఉన్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడు సుఖపడేటువంటి అవకాశాలు కష్టం. కాబట్టి అటువంటి విషయాలకనే పూజలు, పుణ్యాలు, సంస్కారము ఇవన్నీ కూడా బలంగా ఉంటే బాగా ఉంటుంది. వివాహానికి ముందు మనం చేసేటువంటి అనేకమైనటువంటి అసందగ్ధమైన పనులు మన జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాయి. ఎంగిలి ఆకులాగా, కుక్కలు చింపిన ఎంగిలి ఆకులాగా అయిపోతుంది. కాబట్టి నేటి జంజీలు, మీరు అనుకుంటే ఫ్రీడమ్ని వేరే రకంగా తీసుకోకండి, తల్లిదండ్రులు ఇచ్చే ఫ్రీడమ్ని వేరే రకంగా మార్చుకోకండి. మీ యొక్క అభ్యున్నతికి, కుటుంబ సంస్కారానికి, ప్రయోజనానికి కనుక మీరు తోడుంటే నవ సమాజానికి మీరు మంచి ఉన్నతమైనటువంటి మూల స్తంభాల్లాగా ఉంటారు. ఆ విషయాన్ని గమనించి నేటి జంజీలకు చెప్పేటువంటి ఒక విషయం, మీ తల్లిదండ్రులు మోసం చేయకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. బయట పెట్టేటువంటి విషయాలు కావు. గంజాయికి, ఇతరత్ర మాదక ద్రవ్యాలకు అలవాటు పడి అర్ధనగ్నమైనటువంటి శరీరంతో, భాగాలతో ఆడపిల్లలు తిరుగుతూ ప్రమాదంలోకి రాకండి, సమాజాన్ని నాశనం చేయకండి. దయచేసి నేను చెప్పేది మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధన్యవాదాలు గురువు గారు. శుభం.